వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ డిబేట్. నేను వెంకట్. ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి సంబంధం కుదరడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు, ముఖ్యంగా H1B వీసాలపై ఆంక్షలు భారతీయ వివాహ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పటిలా అమెరికా సంబంధాలకు బదులు ఇప్పుడు ఆ సంబంధాలంటేనే కుటుంబాలు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం H1B వీసాలపై నియంత్రణను కఠినతరం చేయడంతో అమెరికాలో పనిచేస్తున్న ఎందరో భారతీయుల ఉద్యోగ భద్రత, నివాస హోదా ప్రశ్నార్థకరంగా మారాయి. ఆ అస్థిరతే భారతీయ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. తమ కుమార్తె భవిష్యత్తు అభద్రతలో పడుతుందనే భయంతో చాలా కుటుంబాలు అమెరికా సంబంధాల పట్ల విముఖత చూపుతున్నాయి. ఈ మార్పు కొన్ని నెలలుగా స్పష్టంగా కనిపిస్తుందని, ట్రంప్ విధానాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిందని హైదరాబాద్కు చెందిన ప్రముఖ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు తెలిపారు. గత ఏడాది వరకు NRI సంబంధాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తలకిందులైంది. H1B వీసాలపై గందరగోళం పెరగడంతో భయాందోళనలు ఎక్కువయ్యాయి అని ఆమె వివరించారు. ఇక ఈ కారణంగా ఇప్పటికే నిశ్చయమైన కొన్ని వివాహాలు కూడా వాయిదా పడ్డాయని అట్లాంటాలో నివసిస్తున్న ఓ ప్రవాస భారతీయుడు పేర్కొన్నాడు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మ్యాట్రిమోనీ సంస్థలు కూడా కొత్త పద్ధతులను అనుసరిస్తున్నాయి. కొన్ని ప్రముఖ మ్యాట్రిమోనీ యాప్లు తమ ప్లాట్ఫామ్లపై US వీసా ఫిల్టర్ అనే కొత్త ఆప్షన్ను కూడా ప్రవేశపెట్టాయి. సంబంధం ఖరారు చేసుకునే ముందు అబ్బాయి వీసా స్టేటస్, అంటే ముఖ్యంగా H1B గ్రీన్ కార్డ్ లేదా ఇతర వీసా స్పష్టంగా ఉందా అని తెలుసుకునేందుకు కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాలో అస్థిరత కారణంగా చాలా కుటుంబాలు ఇప్పుడు కెనడా, UK, యూరప్ మరియు మధ్యప్రాచ్య దేశాలలో స్థిరపడిన వారిపై మొగ్గు చూపుతున్నాయి. కుటుంబాలు వివాహం చేసేటప్పుడు దీర్ఘకాలిక స్థిరత్వం, భద్రతను ప్రధానంగా చూస్తాయి. అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయ దేశాల వైపు కుటుంబాలు మొగ్గు చూపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు రాధా రఘురామ పాత్రుని గారు ఉన్నారు. రాధా గారు నమస్తే అండి. నమస్తే. ఏదైతే అమెరికా వరుడు అమెరికా సంబంధాల మీద ఉన్న మోజు క్రమంగా భారతీయులకు తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రంప్ ఏదైతే H1B వీసాల మీద ఆయన తీసుకుంటున్న కఠిన నిర్ణయాల తర్వాత అవి మ్యారేజ్ సంబంధాల మీద కూడా పడినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇది అమెరికాలో సంబంధాలు అంటే భయపడే పరిస్థితికి ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో ఈ పరిస్థితులు మారుతాయి అనుకోవచ్చా, ఇలాగే కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చా? ఒకప్పుడు అమెరికాలో అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే అమెరికా సంబంధము అంటే అది ఒక హాట్ ఫేవరెట్ లా ఉండేది. అండ్ అమెరికా అల్లుడికి అలాగే అమెరికా అబ్బాయితో తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి ఇటు భారతీయులు అలాగే భారతీయ పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆసక్తి చూపించేవారు. అది ఒక ప్రైడ్ అండ్ ప్రెస్టేజ్ అనే విధంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి. అయితే లాస్ట్ జనవరిలో ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్షిప్ తీసుకున్నారో అప్పటి నుంచి ట్రంప్ యొక్క పాలసీ షాక్స్ కొనసాగుతూనే వస్తుంది, మనమందరూ చూస్తున్నాం. సో ముఖ్యంగా ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ట్రంప్ యొక్క టారిఫ్, రెసిప్రోకేటరీ టారిఫ్స్ కానీ అలాగే ట్రంప్స్ యొక్క పాలసీ విధానాలు కానీ అది కేవలం మన ఎకానమీ పైనే ఉంటుంది అని ఇనీషియల్గా అంచనా వేయటం జరిగింది. సో ఇటు ఎకానమీ పైనే కాకుండా అలాగే భారతీయ విద్యార్థులపై, ఉద్యోగస్తులపై, అలాగే భారత్ నుంచి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసే విద్యార్థులపై కూడా పడినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కనుక చూసినట్లయితే అది కంప్లీట్గా ఒక మన భారతీయుల యొక్క వివాహ వ్యవస్థ అలాగే భారతీయుల యొక్క వివాహం చేయడానికి ఉన్నటువంటి చాయిస్ పైన పడినట్టుగా మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో ఇటు అమెరికా అబ్బాయితో పెళ్లి సంబంధం అలాగే పెళ్లి కుదిరింది అనే విషయమే ఇప్పుడు మరొకసారి పునరాలోచన చేసుకుంటున్నారు. ఇటు భారతీయ పేరెంట్స్ అందరూ కూడా మరొకసారి ఆలోచన చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అనిశ్చితకు కారణం ముఖ్యంగా అమెరికా అల్లుడు రీప్లేస్ చేసి ఇటు యూరోప్ కానీ లేదంటే ఫిన్లాండ్ కానీ అలాగే ఇతర యూరోపియన్ నేషన్స్ కానీ అలాగే UK కానీ కెనడా వంటి దేశాల్లో స్థిరపడిన అబ్బాయి కోసం ఇప్పుడు వెతుకుతున్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. దానికి ముఖ్యమైన కారణం అమెరికాలో ఇప్పుడు ఉన్నటువంటి
కంప్లీట్ ఇన్స్టేబుల్ సిచ్యువేషన్ ఒకటి అమెరికాలో కనిపిస్తుంది. సో ఈ అనిశ్చిత కారణంగానే అంటే ఇటు వీసా వస్తుందో రాదో అన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక పక్క వీసా, అలాగే అమెరికాలో అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఆ ఉద్యోగం ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది, అంటే ఇది ఒక స్టేబుల్ జాబ్ అయినా లేదంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్నటువంటి తమ అల్లుడు ఉద్యోగాన్ని ఎప్పుడైనా పోయినటువంటి పరిస్థితి అనే విషయం కూడా చాలా వరకు ఇటు భారతీయ పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఆల్రెడీ అమెరికాలో పెళ్లి సంబంధం సెటిల్ అయింది, అలాగే మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనే అంశంలో కూడా చాలాసార్లు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు అమెరికాలో తమ అబ్బాయికో అమ్మాయికో పెళ్లి జరుగుతుంది అంటే ఇటు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా అమెరికాలో ఆ పెళ్లికి కావాల్సినటువంటి వీసా కూడా అందక, సమయానికి వీసా అందక పెళ్లి కూడా అటెండ్ అవ్వలేనటువంటి పరిస్థితి. కేవలం వీడియో కాల్స్లో తమ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చూసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే మొత్తం ఈ అనిశ్చితికి, అలాగే మొత్తం అమెరికా అల్లుడు ప్లేస్లో వేరే దేశానికి చెందిన అబ్బాయితో తమ కుమార్తె పెళ్లి సంబంధానికి ఆసక్తి చూపించడానికి ముఖ్యమైన కారణం అమెరికాలో ఇటు వీసా యొక్క అన్స్టేబుల్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అలాగే దీంతో పాటుగా అమెరికాలో చేస్తున్నటువంటి ఉద్యోగాలు, ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో కూడా చాలా వరకు ఈ అనిశ్చితి అన్నది మనకు కనిపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం లాస్ట్ జనవరి కన్నా ముందు కాలం కనుక మనం ఆలోచన చేస్తే అమెరికాలో అబ్బాయి ఉద్యోగం చేసినట్లయితే సో దానికి అనుగుణంగా ఇక్కడ అమ్మాయితో ఒకవేళ పెళ్లి సంబంధం కుదిరి అలాగే పెళ్లి కూడా జరిగినటువంటి పరిస్థితిలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ H4 డిపెండెంట్ వీసా పైన కానీ, లేదంటే ఇటు K1 వీసా పైన కానీ, అలాగే F2 వీసా అంటే F2 అండ్ K1 వీసాస్ ఇటు ఫియాన్సీకి స్పౌస్కి అందించేటటువంటి వీసాలు కానీ, లేదంటే డిపెండెంట్ వీసా పైన కానీ అమ్మాయిని ఆ దేశానికి తీసుకువెళ్ళే ఛాన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు విజిటర్స్ వీసాపై ఇటు తల్లిదండ్రులు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా విజిటర్స్ వీసా ఆధారంగా అమెరికా వెళ్ళి తమ పిల్లల్ని చూసుకునే వెసులుబాటు మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అమెరికా వెళ్దామన్న ఒక టూరిస్ట్ వీసాపై కానీ, విజిటర్స్ వీసాపై కానీ, లేదంటే ఇతర బిజినెస్ వీసాపై కానీ అమెరికా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తమ పిల్లల్ని చూద్దామన్న పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. బికాజ్ విజిటర్స్ వీసా కూడా రావడం చాలా కష్టసాధ్యమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ వీసాలో ఉన్నటువంటి అనిశ్చితి కారణంగా, అలాగే వీసా జారీలో అమెరికా అనుసరిస్తున్నటువంటి చాలా కఠినమైన నిర్ణయాలు కారణంగా అమెరికా అల్లుడు ఇప్పటి వరకు మాకు వద్దు, అలాగే అమెరికాలో అబ్బాయి ఉద్యోగం చేస్తున్నట్లయితే ఇలాంటి సంబంధాలు మాకు వద్దు అని చెప్పేసి చాలా మంది భారతదేశం యొక్క పేరెంట్స్ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రాధా గారు, ఇప్పుడు ఏదైతే కొత్తగా పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వీసాలకు సంబంధించి కావచ్చు, అక్కడ సంబంధాలు చేసుకోవాలా వద్దా అని పునరాలోచిస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటికే అమెరికాలో స్థిరపడి, అమెరికాలోనే పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వారి పరిస్థితి ఏంటి? వారు కూడా భయంగా బతుకుతూ ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితి ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? వారు కూడా భయపడాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ ఏంటంటే అమెరికాలో H1B వీసాపై ఆల్రెడీ ఉద్యోగాలు చేసి అక్కడే మ్యాక్స్ సెటిల్ అయ్యి అమెరికాలోనే అబ్బాయి అమ్మాయి H1B వీసాపై ఉద్యోగం చేస్తూ అక్కడే ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఈ అనిశ్చితి కొనసాగుతుంది. దీనికి ముఖ్యమైన కారణం H1B వీసా పొడిగింపు ఒక కారణమైతే, అలాగే H1B వీసా యొక్క ఫీజు కూడా మనం రీసెంట్ గా చూసినటువంటి పరిస్థితి 2000 నుంచి దాదాపు $5,000 వరకు, అంటే మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ $90 lakh వరకు ఈ H1B వీసా అని పెంచారు. అయితే దీనికి కొన్ని సవరణలు అన్ని కూడా ఇప్పటికే అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఈ అనిశ్చిత కొనసాగుతుంది. బికాజ్ అమెరికన్ కంపెనీలపై చాలా కఠినమైన రెగ్యులేషన్స్
ట్రంప్ పాలసీ విధించింది. అలాగే ఆల్రెడీ అక్కడ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినా కూడా ఇక్కడ నుంచి పేరెంట్స్ కానీ, చుట్టాలు కానీ, మిగిలిన రిలేటివ్స్ కానీ వీళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళటానికి కావాల్సినటువంటి వీసాలు కూడా చాలా కఠినం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక పక్క అబ్బాయి అమ్మాయి అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగం ఎన్ని రోజులు కొనసాగుతుంది, అలాగే ఒక స్టేబుల్ జాబ్ అయినా కాదా అనే విషయాల్లో కూడా చాలా ఇండియన్ పేరెంట్స్ కి చాలా సంకోచాలు ఉన్నాయి. దీంతో పాటు ఇన్నాళ్ళు అక్కడ హెచ్ వన్ బి వీసాపై ఉద్యోగాలు చేస్తూ కొంతకాలం తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డ్ కి ప్రయత్నించే సౌలభ్యం ఉండేది. అయితే ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి కానీ, గ్రీన్ కార్డ్ ఫస్ట్ టైం తీసుకుంటున్నప్పుడు కానీ, అలాగే గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్స్ లో కానీ చాలా కఠినమైన రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది. బికాస్ ఇప్పుడు చూసినటువంటి పరిస్థితుల్లో కొత్తగా గ్రీన్ కార్డ్ జారీకి కానీ, అలాగే గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ కానీ అమెరికా హెరిటేజ్ కానీ, అమెరికా కల్చర్ కానీ, అమెరికా హిస్టరీకి సంబంధించినటువంటి ఒక 15 క్వశ్చన్స్ కొత్తగా చేర్చడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్స్ లో అన్నిటికీ వాళ్ళు మినిమం 12 క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తేనే వాళ్లకు గ్రీన్ కార్డ్ లభించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నా కూడా అమెరికా సంబంధాలపై ఒక ఆసక్తి చూపించకపోవటానికి కారణం ఇప్పుడున్నటువంటి ఈ H1B వీసాని పొడిగిస్తారా, లేదంటే రాబోయే కాలంలో గ్రీన్ కార్డ్ వస్తుందని గ్యారంటీ కూడా మనం ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ నిర్ణయాల వల్ల అంతా కూడా ఒక స్టేబుల్ జాబ్ అంటే తమ అల్లుడు కానీ, అలాగే తమ కోడలు కానీ ఒక స్టేబుల్ ఉద్యోగం అమెరికాలో ఉంటుంది అన్న దానికి కూడా చాలా రకాల ఎంక్వైరీస్, అలాగే చాలా 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 రకాలుగా ఆలోచన చేసి అమెరికా సంబంధం కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ పేరెంట్స్ అందరూ వెళ్ళటం జరుగుతుంది. అలాగే దీంతో పాటు అమెరికన్ సిటిజన్షిప్ బై ట్రంప్ జనవరిలో ప్రెసిడెంట్షిప్ తీసుకున్నాక తను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లోని సైన్ చేసిన వాటిలో ముఖ్యమైనది అమెరికన్ సిటిజన్షిప్. ఇప్పటి వరకు అమెరికాలో పుట్టిన పిల్లలు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులకు ఇటు పర్మనెంట్ సిటిజన్షిప్ లేకపోయినా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాకపోయినా, అమెరికాలో ఏ రాష్ట్రంలో పుట్టినప్పటికీ అమెరికన్ సిటిజన్షిప్ వాళ్లకు బై బర్త్ లభించే సౌలభ్యం ఉండేది. అయితే దీనిపై కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆధారంగా ట్రంప్ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో న్యాచురల్ గా బై బర్త్ వచ్చే సిటిజన్షిప్ ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకున్నారు. కాబట్టి ఇది కూడా ఒక కారణం. బికాస్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ వస్తుంది అని కూడా గ్యారంటీ లేదు. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని అక్కడ ఫెడరల్ కోర్టులో క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరగలేదు. అలాగే అమెరికన్ సుప్రీం కోర్టులో కూడా ఇదే విషయంపై చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు అమెరికా సంబంధం అయితే అమెరికా ప్రయాణం $1 మిలియన్ డ్రీమ్, అమెరికాలో సెటిల్ అవ్వడం $1 మిలియన్ డ్రీమ్. అలాగే అమెరికా సంబంధం అయితే కంప్లీట్ గా ఒక ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ గా తీసుకున్నటువంటి ప్లేస్ లో వేరే దేశాల వైపు మన భారతీయ పేరెంట్స్ చూడటం అన్నది జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే, అయితే రాధా గారు ఇప్పుడు అమెరికా నుంచి ఇటు కెనడా, యూకే, యూరోప్ వైపు అయితే సంబంధాలు చూసేవాళ్ళు కావచ్చు, వెళ్ళే వాళ్ళు కావచ్చు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే అమెరికా మోజు తగ్గి ఈ 3 కెనడా, యూరోప్, యూకే వైపు వెళ్ళడము ఎంతవరకు కరెక్టు? ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా? అమెరికా మోజు తగ్గిపోయినట్టేనా? ఇంకా ఈ 3 దేశాల మీద మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అమెరికాలో స్టూడెంట్స్ భయపడుతున్నారు, అమెరికా అంటే పేరెంట్స్ కూడా భయపడుతున్నారు, అమెరికా సంబంధం అంటే. అలాగే ఉద్యోగస్తులు కూడా అమెరికా వైపు వెళ్ళటానికి భయపడుతున్నారు. అలాగే రీసెంట్ గా మనం చూస్తే మన భారతీయ విద్యార్థులకు ఇటు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆధారంగా మన భారతీయ విద్యార్థులకు వేరే దేశాలన్నీ కూడా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నటువంటి విషయాలు, సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జర్మనీ మన భారతదేశ విద్యార్థులకు అలాగే హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ పలుకుతుంది. ఇటు జర్మనీ అంబాసిడరే తను స్వయంగా ఒక సోషల్ మీడియాలో తన వీడియో పెట్టారు. హై స్కిల్డ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ కు తాము స్వాగతం చెప్తున్నాము అని
ఆ వీడియో యొక్క సారాంశం. దీంతో పాటు జర్మనీ ఆటోమొబైల్స్ లాగా అమెరికా ఇటు జర్మనీ యొక్క సిటిజన్షిప్, జర్మనీలో అన్ని రకాల సౌలభ్యాలు, ఫెసిలిటీస్ తమ హై స్కిల్డ్ ఇండియన్ ప్రొఫెషనల్స్కు ఇస్తాము అని చెప్పి ఈ వీడియో ద్వారా జర్మన్ అంబాసిడర్ స్వయంగా పేర్కొన్నటువంటి విషయం. అలాగే జర్మనీతో పాటు ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీ, వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్ కూడా మన భారతీయ విద్యార్థులకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంది. అలాగే దీంతో పాటు ఫ్రాన్స్ వంటి కొన్ని దేశాలు ఇటు బెంగళూరు, ముంబై వంటి రాష్ట్రాల్లో ఒక చిన్న క్యాంపెయిన్స్ పెడుతున్నాయి. ఈ క్యాంపెయిన్స్ ఆధారంగా మన భారతీయ విద్యార్థులకు, భారతీయ హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్కు ఈ ఫ్రాన్స్ దేశం స్వాగతం పలుకుతుంది. కాబట్టి చాలా దేశాలు, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి చాలా దేశాలు, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ఎకానమీస్ అన్ని కూడా భారతీయ విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. కాబట్టి భారతీయ విద్యార్థులకు ఈ దేశాలు స్వాగతం పలుకుతున్నట్లుగానే చాలా మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ అన్ని కూడా అమెరికాకు ఫిల్టర్స్ చేస్తూ, అలాగే అమెరికా సంబంధాలకు, అలాగే అమెరికా అల్లులకు ప్లేస్లో రీప్లేస్ చేస్తూ ఇటు కెనడా కానీ, అలాగే ఫ్రాన్స్ కానీ, అటు యూకే కానీ ఇలాంటి దేశాల్లోని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ఈ సంబంధాలన్నీ కూడా ముందుకు తీసుకురావటం అన్నది జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ అమెరికాలో ఉన్నటువంటి ఈ కంప్లీట్ ఒక ఇన్స్టేబుల్ సిచ్యువేషన్ మనకు అమెరికాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఎకనామిక్ పరంగా కానీ కాకుండా సోషల్ పరంగా కూడా చాలా రకాల మార్పులు తీసుకొస్తుంది. కాబట్టి కొద్ది రోజులు ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, అలాగే ఈ కైండ్ ఆఫ్ ఇన్స్టేబుల్ సిచ్యువేషన్ విత్ రెస్పెక్ట్ టు అమెరికా కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు అమెరికా పైనే ఆధారపడకుండా వేరే అన్నిటి వైపు మన భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్తులు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు సంబంధాలకు కూడా అమెరికా అబ్బాయిల ప్లేస్లో వేరే దేశాలకు చెందినటువంటి సంబంధాలు కానీ అబ్బాయిలని కూడా చాయిస్ చేసుకోవడం కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇది కొద్ది రోజులు కొనసాగుతుంది. సో ఎప్పుడైతే అమెరికాలో ఒక స్టేబుల్ పాలసీని తీసుకురారో ఈ అనిశ్చిత కొనసాగే పరిస్థితి కూడా మనకు కొద్ది కాలం కనిపిస్తోంది. అయితే రాధా గారు, గత 50 సంవత్సరాలుగా అమెరికాకి ఇండియాకి మధ్య సంబంధాలు మెరుగుపడుతూ వచ్చాయి. అమెరికా, ఇండియా ఒకే దేశం లాగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వారు అక్కడ రాజకీయంగా కూడా ప్రభావం చూపే పరిస్థితికి వచ్చేసింది అమెరికాలో. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా నుంచి మన వాళ్ళు ఏదైతే మీరన్నట్లు యూరోప్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితుల్లో అక్కడ రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా ఇటు యూరోప్కి వస్తున్న నేపథ్యంలో అంటే ఆ ఆప్షన్ కరెక్ట్ అనుకోవచ్చా? అంటే అమెరికా నుంచి యూరోప్ వైపు వెళ్ళడము మన దేశానికి సంబంధించి అంటే ఈ ఆప్షన్ కరెక్ట్గా చూడొచ్చా మనం? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమెరికాలోని ఈ పాలసీ షాక్స్ కానీ, అలాగే ఈ కంప్లీట్గా చేంజ్ ఆఫ్ పాలసీస్, ఒక డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ పాలసీస్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భారతీయులు కానీ, అలాగే ఇక్కడ భారతదేశం నుంచి వేరే అమెరికాకు వెళ్దామన్న పిల్లలు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ, వీళ్ళందరూ కూడా వేరే దేశాల వైపు చూడటం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణం అమెరికాలోని కేవలం ఈ పాలసీ ద్వారానే మన భారతీయులకు చాలా రకాల అడ్డంకులు కనిపిస్తున్నారు. ప్రతి వారం, అలాగే ప్రతి రోజు ఏదో ఒక పాలసీ షాక్. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ముందుగా ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అనే అంశంతో ట్రంప్ ముందుకు రావడం జరిగింది. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ తర్వాత ఆగస్టు నెలాఖరు కల్లా మన భారతదేశంపై 50% టారిఫ్ వేయటం జరిగింది. దీంతో పాటు గత వారం బ్రాండెడ్ ఫార్మస్యూటికల్స్ పై టారిఫ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బ్రాండెడ్ ఫార్మస్యూటికల్స్ పై 100% టారిఫ్ వేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ బ్రాండెడ్ ఫార్మస్యూటికల్స్ తర్వాత రీసెంట్గా 2 days బ్యాక్ ఇటు ట్రక్స్ కానీ, అంటే బయట దేశాల నుంచి అమెరికాకి ఇంపోర్ట్ అవుతున్న హై ఎండ్ ట్రక్స్ కానీ, అలాగే ఫర్నిచర్ కానీ, అలాగే కిచెన్ క్యాబినెట్స్, వీటన్నిటిపై కూడా ఒక టారిఫ్ అంటే నియర్లీ 25% టారిఫ్ వరకు వేస్తామన్నటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఈ టారిఫ్ పరంపర కొనసాగుతున్న వేళ ప్యారలల్గా ఈ ఫీ
ఫీజ్ H1B వీసా ఫీజ్ హైక్ ఒకటి అంశం ముందుకు వచ్చింది. దీంతో పాటు గ్రీన్ కార్డ్ రావడం కూడా చాలా కఠిన సాధ్యం అయినటువంటి పరిస్థితి కూడా అమెరికాలో పాలసీస్ ద్వారా చేయటం జరిగింది. కాబట్టి ఈ అనిశ్చితి, ఈ ఈ ఇష్యూస్ అన్ని కొనసాగుతున్న అంశాలు ఒకవైపు అయితే, మరొక పక్క మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి విద్యార్థులు కానీ, అక్కడ ఉద్యోగస్తులు కానీ, వీళ్ళు కూడా కొన్ని రేసిజంకి సంబంధించిన ఇష్యూస్, అలాగే వాళ్ళ మీద అటాక్స్ జరిగి కొద్దిమంది విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ ఇండియన్స్ పై అటాక్స్ కూడా జరగడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూషన్కి గురి చేసే అంశాలు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంశాలు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి పాలసీస్ అనుగుణంగా చాలా మంది విద్యార్థులు వేరే దేశాల వైపు, ఇటు యూకేతో పాటు కెనడాతో పాటు వేరే దేశాల వైపు చూడటం అన్నది జరగడం మనకి క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో వేరే దేశాలు కూడా మన భారతీయుల యొక్క వాళ్ళ యొక్క వర్క్, వాళ్ళ యొక్క ప్రొఫెషనలిజం, వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇవన్నిటినీ గుర్తించి వేరే దేశాలు, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇటు ఫిన్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటు కెనడా కానీ, అలాగే యూకే వంటి దేశాలు, ఇవన్నీ కూడా ఆ గవర్నమెంట్స్ మన భారతీయ విద్యార్థులకు అలాగే ఇండియన్ ప్రొఫెషనల్కు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నటువంటి అంశం కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మన భారతీయులు, మన విద్యార్థులు ఏ దేశంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ ద్వారా, అంటే భారతదేశంలోని ఎస్పెషల్లీ ఈ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, వీటికి ఇచ్చే ఇంపార్టెన్స్ వల్ల మన భారతీయులకు ఆటోమేటిక్గా, మన భారతీయుల విద్యార్థుల యొక్క స్కిల్ సెట్ మరింత మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే, వెస్టర్న్ ఎకానమీస్తో కంపేర్ చేస్తే, మన భారతీయులకు ఈ స్టెమ్ సబ్జెక్ట్స్లో, స్టెమ్ ఏరియాస్లో మన భారతీయులకు స్కిల్ సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ దేశాలన్నీ మన భారతీయ విద్యార్థులకు స్వాగతం చెప్తున్నాయి. కాబట్టి గౌరవంగా ఇన్వైట్ చేసిన వేరే దేశాలకు మన భారతీయ విద్యార్థులు కూడా వాళ్ళ చాయిస్ కూడా అని క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం. అయితే మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా స్టేట్స్లో మన భారతీయుల యొక్క రిప్రజెంటేషన్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి గణాంకాలు కనుక చూసినట్లయితే, మన భారతీయ విద్యార్థులు నియర్లీ 3,30,000 స్టూడెంట్స్ ఇప్పటికీ కూడా అమెరికన్ స్కూల్స్ అండ్ కాలేజెస్, విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే మన భారతీయులు నియర్లీ 5.4 మిలియన్ ఇండియన్స్ అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే యుఎస్ పాపులేషన్ లో చూస్తే 1.5% యుఎస్ పాపులేషన్ మన భారతీయులే ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ఈ రిలేషన్స్ కానీ, అలాగే వాళ్ళతో మన ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్, వాళ్ళతో సంబంధాలు, ఎన్ఆర్ఐస్తో సంబంధాలు కుదుర్చుకోవటం కానీ, వాళ్ళతో రిలేషన్స్ న్యాచురల్గా కొనసాగే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ అంశాలు ఆధారంగా, అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగం అనిశ్చితి కారణంగా, అలాగే అక్కడ ఉన్న అమెరికాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కారణంగా, అలాగే ముఖ్యంగా ఇది అమెరికా వైఖరిని మనం అనుకోవాల్సిన పని లేదు. బికాజ్ అమెరికాలో ట్రంప్ పాలసీస్, అలాగే ట్రంప్ పాలసీ డెసిషన్స్, అలాగే ట్రంప్ వైఖరి కారణంగా అని చెప్పుకోవడం కరెక్ట్ అవుతుంది. కాబట్టి కేవలం ఇటు మొత్తం యుఎస్ పీపుల్ అందరినీ అనడానికి పని లేదు. కేవలం ఈ వైఖరి కారణంగా ఈ అనిశ్చితి కొనసాగుతుంది. అయితే ఇది షార్ట్ రన్లోనే సాల్వ్ అయ్యే పరిస్థితి అని మనం ఇక్కడ ఒక ఆలోచన చేయాలి. రాధా గారు, అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మన ఏదైతే విద్యార్థులు అమెరికాకు వెళ్తున్న విద్యార్థులకు సంబంధించి కూడా 43% ఏదైతే ట్రంప్ ఈ విధానాలు వీసాకి సంబంధించి తీసుకొచ్చాక 43% అమెరికాకి వెళ్ళే విద్యార్థుల శాతం తగ్గిపోయినట్టుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులు కూడా ఎందుకు అమెరికా వైపు వెళ్ళడానికి భయపడుతున్నారు? ఏదైతే విద్యార్థులకు సంబంధించిన F1 వీసా తేలికగా దొరుకుతున్నా కూడా ఎందుకు విద్యార్థులు అంత భయపడుతున్నారు? చాలా మంది అమెరికన్ యూనివర్సిటీస్ ఇటు భారతీయ విద్యార్థులపై ఆధారపడి, అలాగే భారతీయ విద్యార్థులను ఇన్వైట్ చేస్తూ, అలాగే భారతీయ విద్యార్థులు సీట్స్ ఆధారంగా చాలా విద్యా సంస్థలు, అమెరికాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు రన్ అయినటువంటి పరిస్థితి. ఎస్పెషలీ ఫారెన్ నేషనల్స్ ఎక్కువగా ఉంటారు. ఈ ఫారెన్ నేషనల్స్లో కూడా ఎక్కువ మంది ఇండియన్స్ అండ్ చైనీస్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళే నార్మల్
వీసా, ఈ F1 వీసా ఏదైతే ఉందో, ఈ వీసా రావడం కూడా చాలా కష్టసాధ్యం. రీసెంట్గా కూడా ఒక టాప్ ర్యాంకర్, ఇండియాలో ఒక టాప్ ర్యాంకర్, ఒక టాప్ ర్యాంకర్కి కూడా అమెరికా వీసా నిరాకరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి చక్కని పర్సంటేజ్ వచ్చి చక్కని ర్యాంక్స్ వచ్చిన విద్యార్థులకు కానీ, అలాగే ఇటు చాలా స్కిల్డ్ బేస్డ్ ప్రొఫెషనల్స్కి కానీ అమెరికా వీసా రావడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయంగా మనం ఇక్కడ గుర్తించాలి. ముఖ్యంగా ఇది ట్రంప్ తీసుకున్నటువంటి ఈ పాలసీ డెసిషన్ అంటే ఎప్పటి నుంచో అమెరికాలో ఉన్నటువంటి ఒక నరేటివ్, అంటే ఇటు భారతీయులు కానీ, చైనీస్ కానీ, ఇతర ఏషియన్ ఇమిగ్రెంట్స్ వల్ల వాళ్ళ దేశాల్లో ఉద్యోగాలు పోతున్నాయి అనే ఈ నరేటివ్ చాలా కాలంగా, అంటే కొన్ని డికేడ్స్ కాలంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని ట్రంప్ యుఎస్ ఫస్ట్ అనే నినాదంతో, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముందు వరుసలో ఉండాలి అనే నినాదంతో ముందుకు తీసుకురావడం జరిగింది. దీని ఆధారంగానే ట్రంప్ చాలా అంశాల్లోని ఇటు వేరే దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్స్, ఎస్పెషలీ ఏషియన్స్, ఇటు ఇండియన్స్ కానీ, చైనీస్ కానీ, సో వీళ్లకు వీసా ఇచ్చే ప్రక్రియను ఒక పాలసీ ఆధారంగా చాలా కఠిన సాధ్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే చాలా మంది భారతీయ విద్యార్థులు కూడా అక్కడ చదువుకోవడానికి ఈ F1 వీసా ద్వారా అక్కడ వెళ్ళి చదువుకోవడంతో పాటు అక్కడ చదువు తర్వాత H1B వీసా ఆధారంగా అక్కడ ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ వాళ్ళ యొక్క మిగిలిన చదువుని కానీ, అలాగే వేరే కోర్సుని కానీ, అలాగే వాళ్ళ యొక్క అక్కడ వాళ్ళ లైవ్లీహుడ్ని కానీ సంపాదించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు H1B వీసా ఫీజు కూడా హైక్ చేసే పరిస్థితి, అలాగే H1B వీసా కూడా జారీ చేయడానికి చాలా కఠినమైన నిర్ణయాలు ఇటు మిగిలిన కంపెనీస్ కూడా, చాలా ఐటీ ఫర్మ్స్ కానీ, మిగిలిన కంపెనీస్ కానీ, సో వీళ్ళందరికీ కూడా ట్రంప్ ఇచ్చిన రెగ్యులేషన్స్ ఆధారంగా H1B వీసా కూడా రావడం చాలా కష్టసాధ్యమైంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అక్కడ అమెరికాలో లైవ్లీహుడ్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిలో కేవలం చదువుకోవడానికి వెళ్ళి వాళ్ళు ఇక్కడ భారతదేశం నుంచి పంపే డబ్బుతో, అలాగే వాళ్లకు ఏ విధమైన ఆదాయం లేకుండా అక్కడ చదువుకోవడం కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి. కాబట్టి అమెరికాకు ఆల్టర్నేటివ్ ఇటు కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ చాలా కఠినంగా ఉన్నది. అలాగే దానికి అనుగుణంగానే ఇటు వీసా రావడం కూడా చాలా కఠిన సాధ్యమైన పరిస్థితిలో మన భారతీయ విద్యార్థులు ఇటు అమెరికా విద్యా సంస్థల ప్లేస్లో వేరే దేశాలు, ఇటు ఫ్రాన్స్ ఒకవైపు తమ రెగ్యులేషన్స్ని సులభతరం చేసింది, లేదంటే జర్మనీ సులభతరం చేసింది, ఫిన్లాండ్ వంటి కంట్రీస్ కూడా భారతీయ విద్యార్థులకు రెడ్ కార్పెట్ వేసి పిలిచే సందర్భంలో భారతీయ విద్యార్థులు అమెరికా కాకుండా వేరే చాయిస్ ఆఫ్ డెస్టినేషన్స్, వేరే కంట్రీస్ కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఈ పాలసీ షాక్స్, ఈ కఠిన సాధ్యమైన రెగ్యులేషన్స్ ఉన్నంత కాలం క్రమంగా అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ రావటం అన్నది మనకు కనిపిస్తుంది. దీంతో లాంగ్ రన్లో అమెరికాకు ఈ స్టార్టప్స్ కానీ, అమెరికాలో ఇన్నోవేషన్స్ కానీ, అమెరికాలో జరగబోయేటటువంటి ఇండస్ట్రియలైజేషన్ కానీ, వీటన్నిటిపై అమెరికన్ ఎకానమీ ఫేస్ చేయాల్సిన ఎఫెక్ట్ పడే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అమెరికన్ ఎకానమీ ఫేస్ చేయడానికి ఇవన్నీ కూడా ఛాలెంజెస్గా రాబోయే కాలంలో అమెరికా ఫేస్ చేస్తుంది. మీరు అన్నట్టుగానే రాధా గారు, ఖచ్చితంగా ఈ ప్రభావం ఏదైతే ఈ పాలసీల ప్రభావం అక్కడ యూనివర్సిటీల మీద కూడా పడే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఎంఎస్ అనగానే గుర్తొచ్చేది అమెరికాగా మన ఇండియన్ స్టూడెంట్స్ చూస్తున్న పరిస్థితి. దీని ప్రభావం అక్కడ ఉన్న యూనివర్సిటీల మీద ఎంతవరకు ఉంటుంది? వారేమైనా స్టెప్స్ తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఆల్రెడీ అమెరికాలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఫర్మ్స్ కానీ, వీళ్ళందరూ కూడా ట్రంప్ వైఖరికి కొంతమంది డైరెక్ట్గా ఓపెన్గా చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే రీసెంట్గా మనం చూసాం, బిల్ గేట్స్ కూడా భారతీయ ప్రొఫెషనల్స్ని మెచ్చుకుంటూ తను కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనికి అనుగుణంగానే ఆల్రెడీ వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీ హార్వర్డ్ విశ్వవిద్యాలయ వంటి సంస్థలు కూడా ఈ ట్రంప్ యొక్క పాలసీ షాక్స్ని, అలాగే
ట్రంప్ యొక్క పాలసీస్ని, అలాగే చాలామంది మన ఆ దేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా ఈవెన్ హార్వర్డ్ కానీ లేదంటే మిగిలిన విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి ఇండియన్ నేషనల్స్ కానీ అలాగే వేరే దేశాలకు చెందినటువంటి నేషనల్స్ కూడా వీళ్ళందరూ కూడా కొంతమంది ఓపెన్గా ఈ పాలసీ ఇనిషియేటివ్స్ అంటే రెగ్యులేషన్స్ ఏవైతే తీసుకొస్తున్నారో ట్రంప్, ఈ రెగ్యులేషన్స్ని ఓపెన్గా క్రిటిసైజ్ చేయడం అన్న అంశం కూడా మనం చూసాం. అలాగే చాలామంది అమెరికా విద్యా సంస్థలు కూడా ఈ ఫారెన్ స్టూడెంట్స్, ఈ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ పైనే ఆధారపడి చాలా కోర్సులు రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నియర్లీ 10-15% ఆఫ్ ద కోర్సెస్ వాళ్ళు షట్ డౌన్ చేసుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అమెరికన్ విశ్వవిద్యాలయాలు, అమెరికాలో ఉన్నటువంటి మిగిలిన కాలేజెస్ ఇవన్నీ కూడా ఎకనామికల్గా వాళ్ళు కూడా ఒక కంప్లీట్ డౌన్ స్వింగ్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కొన్ని కోర్సులు విద్యార్థులు లేక మూతపడే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులు అమెరికాలో హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి వెళ్తారు. అలాగే అమెరికాలో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటెడ్ కోర్సుల్లో చాలామంది మన ఏషియా నుంచి వెళ్ళే విద్యార్థులు ఈ కోర్సులకు అలాగే ఈ కంప్యూటర్స్ వంటి కోర్సులపై చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ కోర్సులన్నీ కూడా అమెరికన్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ స్టూడెంట్స్ లేక కొన్ని కోర్సెస్ని కంప్లీట్గా వైండప్ చేసే పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. బికాజ్ కంప్లీట్గా ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫారెన్ స్టూడెంట్స్ని తక్కువ చేసే విధంగా, అంటే ఫారెన్ స్టూడెంట్స్ యొక్క పర్సంటేజ్ తక్కువ చేసే విధంగా ఈ పాలసీ ఇనిషియేటివ్స్ ట్రంప్ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ భారతీయ విద్యార్థులు కూడా వేరే దేశాలు, ఇటు అమెరికా కాకుంటే ఇటు యూకే లేదంటే కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు చూడటం జరిగింది. అయితే భారతీయ విద్యార్థులు కూడా ఏ దేశంలో వెళ్ళినా వాళ్ళు వాళ్ళ కోర్సుల్ని కంప్లీట్ చేసుకొని తిరిగి భారతదేశం వచ్చి, అలాగే వాళ్ళు ఒక స్టార్టప్ డ్రీమ్స్ ఉంటే అదే భారతదేశం తిరిగి రావడం జరగాలి. అలాగే వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే అక్కడ కోర్స్ కంప్లీట్ చేసి మన భారతదేశం వంటి దేశాలకు వచ్చి వాళ్ళ యొక్క స్కిల్స్ని, వాళ్ళ యొక్క తెలివితేటల్ని, అలాగే వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ని మన భారతదేశంకి చెందినటువంటి ఇండస్ట్రీస్ కానీ భారతదేశం ఇకానమీకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు కూడా మన దేశానికి తిరిగి రావాలని ఇక్కడ కోరుకుందాం. బికాస్ ఈ ట్రంప్ పాలసీ షాక్స్ మన భారతదేశం ఇప్పుడే ఒక ఆపర్చునిటీగా మలుచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు అమెరికా టారిఫ్స్, రెసిప్రోకల్ టారిఫ్స్తో మన భారతదేశంపై 50% టారిఫ్ వేసినా మనం యుఎస్కి ఆల్టర్నేటివ్గా 43 దేశాలు, అలాగే యుఎస్కి ఆల్టర్నేటివ్గా మిగిలిన దేశాలతో మన యొక్క ట్రేడ్ని డబల్ చేసుకునే విధంగా మనం ప్రయత్నాలు చేశాం. అలాగే సక్సెస్ఫుల్గా మనం ఎక్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇదే విధంగా మన స్టూడెంట్స్కి అమెరికా ఎప్పుడైతే రెగ్యులేషన్స్ కఠిన సాధ్యం చేసిందో, అమెరికా కాకుండా వేరే దేశాల్లో తమ కోర్సుని కంప్లీట్ చేసుకొని తిరిగి భారతదేశంకి తమ యొక్క స్కిల్స్ని, ప్రొఫెషనలిజాన్ని, స్కిల్ సెట్ని, స్టార్టప్స్ని మన భారతదేశానికి తిరిగి రావాలని, ఇది ఒక ఆపర్చునిటీగా మలుచుకోవాలని మనం అందరూ కోరుకుందాం. బికాస్ చైనా స్టూడెంట్స్ చేసినటువంటి అంశం, అంటే చైనా పాలసీ స్ట్రాటజీ ఇదే విధంగా ఉంది. చైనా స్టూడెంట్స్ ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నా వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వచ్చి వాళ్ళ యొక్క ప్రొఫెషనలిజం, వాళ్ళ యొక్క స్కిల్స్ని వాళ్ళ దేశం యొక్క అభ్యున్నతికి ఉపయోగిస్తారు. కాబట్టి మన భారతీయ విద్యార్థులు కూడా వేరే దేశాల్లో చదువుకున్నా తిరిగి భారతదేశానికి వచ్చి వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ స్కిల్ సెట్ని మన భారతదేశం అభివృద్ధి చెందే విధంగా, ఇక్కడ జాబ్స్ క్రియేట్ అయ్యే విధంగా ఉపయోగించాలని ఆశిద్దాం. ఓకే, అయితే మేడం, ఏదైతే యుఎస్ నుంచి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇతర దేశాలు ఏదైతే కెనడా, ఆస్ట్రేలియా వైపు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడ మన వారికి ఉద్యోగ భద్రతతో పాటు అక్కడ రేసిజం గురించి కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్న వారికి మన విద్యార్థులకి పడకపోవడం, ఇలాంటి వార్తలు కూడా చూస్తూ ఉన్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో కెనడా, యుఎస్నే భద్రత లేకపోతే కెనడా, ఆస్ట్రేలియాలో రేసిజం ఎక్కువగా ఉంటుందని కూడా విన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా పరంగా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. సో ఈ భద్రతా పరంగా కూడా తీసుకున్న ఈ దేశాలు సేఫ్ అనుకోవచ్చా? ఈ రేసిజం అన్న అంశం చాలా డికేడ్స్ నుంచి రేసిజం అన్న అంశం ఉన్నదండి. చాలా ప్రదేశాల్లో, ఇటు యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, అలాగే కెనడా కానీ, ఇలాంటి ప్రాంతాల్లో ఈ రేసిజం అనే అంశం, అలాగే రేసిస్ట్ అటాక్స్ కానీ, అలాగే కొంతవరకు ఈ వైలెన్స్ కానీ ఉన్నటువంటి పరిస్థితి.
అయితే మన భారతీయ విద్యార్థులు ఎప్పుడు కూడా ప్రొఫెషనల్‌గా ఉంటారు. బికాస్ చాలామంది భారతీయ ఇక్కడ ఉన్నటువంటి మన స్ట్రక్చర్ గానీ, ఫ్యామిలీ స్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ గానీ, ఇక్కడ ఉన్నటువంటి హ్యాబిట్స్ కానీ, మన భారతీయ విద్యార్థులు ఎప్పుడు కూడాన ఒక డిసిప్లిన్‌తో అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, వాళ్ళ ప్రొఫెషనల్‌గా వాళ్ళు ఏ బాధ్యతతో అయితే వేరే దేశానికి వెళ్లారో, ఆ బాధ్యతతో వాళ్ళు చాలా డిసిప్లిన్‌గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. బికాస్ చాలామంది ఫారెన్ ప్రొఫెసర్స్‌తో కూడా మాట్లాడిన అంశం చాలామంది ఫారెన్ ప్రొఫెసర్స్‌తో మాట్లాడాను. ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, అలాగే ఆస్ట్రేలియాతో కూడా చాలామంది ప్రొఫెసర్స్‌తో ప్రాజెక్ట్ చేసినప్పుడు గానీ, వాళ్ళు చాలా సందర్భాల్లో మన భారతీయ విద్యార్థుల యొక్క ప్రొఫెషనలిజాన్ని వాళ్ళు మెచ్చుకోవడం కూడా చాలా సందర్భాల్లో చూసినటువంటి పరిస్థితి. ఓకే. అయితే రేసిజం అనే అంశం చాలా కొన్ని డికేట్స్‌గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే కేవలం ఈ మధ్య కాలంలో ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ట్రంప్ ఎప్పుడైతే ఈ ఏషియన్ ఇమిగ్రెంట్స్‌కి, ఫారెన్ ఇమిగ్రెంట్స్‌కి ఎగైనెస్ట్‌గా అమెరికా ఫస్ట్ అనే పాలిసీ కూడా మనం ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే అమెరికా ఫస్ట్‌తో పాటు మిగిలిన దేశాలతో కలిసిమెలిసి, అలాగే మిగిలిన దేశాలతో కలిసి అభ్యున్నతి అలాగే గ్రోత్ సాధించాలనే పాలిసీ ఇనిషియేటివ్స్‌తో ముందుకు రావాల్సిన పరిస్థితి. అయితే ట్రంప్ ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ పాలిసీని అలాగే ఫారెన్ ఇమిగ్రెంట్స్‌కి వ్యతిరేకంగా తమ పాలిసీ వీసా విధానాల్ని మార్చుతూ వస్తున్నారో, ఐ థింక్ ఈ యొక్క అంశం అలాగే ఈ యొక్క ఈ ఈ ఈ యొక్క కాన్సెప్ట్ ఈ యొక్క విషయాన్ని వేరే దేశాలు కూడా ఇటు యూకేలో మనం చూసాము. అలాగే ఆస్ట్రేలియాలో ఇప్పటి నుంచి రేసిస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. కెనడాలో ఉన్నాయి. సో చాలా దేశాల్లో ఈ రేసిస్ట్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మన భారతీయ విద్యార్థులకు కొన్ని దేశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇటు నేను చెప్పినటువంటి జర్మనీ కానీ, ఫిన్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ ఇలాంటి కొన్ని దేశాలు స్వాగతం పలుకుతున్నాయి. కాబట్టి వాళ్ళ దేశాలు అలాగే వాళ్ళ గవర్నమెంట్స్ కూడా ఏ విధంగా మన విద్యార్థులకు సపోర్ట్ అందిస్తున్నాయి, ఏ విధంగా యూనివర్సిటీస్ సెక్యూరిటీ అందిస్తున్నాయి అనే అంశాలు ఒక్కసారి చెక్ చేసుకొని మనం ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందామో, ఏ కోర్సులో అడ్మిషన్ పొందామో, అలాగే ఆ యూనివర్సిటీలోని క్లియర్‌గా అడ్మిషన్ టైంలోనే ఈ సెక్యూరిటీ పరంగా, అలాగే అకామిడేషన్ పరంగా, అలాగే మిగిలిన రెగ్యులేషన్స్ పరంగా యూనివర్సిటీస్‌తో గానీ, కాలేజెస్‌తో గానీ అడ్మిషన్స్ టైంలో క్లియర్‌గా ఒక డిస్కషన్ చేయడం ఇక్కడ అవసరం. వీటితో పాటు మనం ఏ ప్రాంతానికైతే వెళ్తున్నామో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క హ్యాబిట్స్ కానీ, వాళ్ళ యొక్క మిగిలిన వ్యవహార శైలి ఎలా ఉంటుంది, అలాగే ఏ సంస్కృతిని గౌరవిస్తూ వెళ్ళాలంటారు. సేఫ్ అండ్ సెక్యూర్ అనే అంశాలు కూడా ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా మోస్ట్ సేఫెస్ట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జపాన్ వంటి ఏషియన్ కంట్రీస్కి వెళ్ళినా కూడా ఆ ఏ ప్రదేశాలు సేఫ్, ఈ జపాన్లో అన్ని ప్లేసెస్ లేదంటే యూకే ఆర్ ఫ్రాన్స్, ఇటలీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఏ ప్లేసెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాల్సిన, ఇటు అబ్బాయిలైనా అమ్మాయిలైనా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది గ్యాదర్ చేసి, అలాగే ఏ టైం ఈజ్ సేఫెస్ట్, అన్ని టైమ్స్ సేఫ్గా అన్ని ప్రాంతాల్లో ఉండవు. కాబట్టి ఈ విషయం కూడా చాలా అలర్ట్గా మన భారతీయ విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా ఆ దేశం కోసం, ఆ ప్రజల కోసం, అలాగే వాళ్ళ వ్యవహార శైలి కోసం ఇటు యూనివర్సిటీ కాలేజెస్తో క్లియర్గా మాట్లాడండి. అలాగే అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఫ్రెండ్స్తో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఈ టైం ఈ ప్లేస్ సేఫ్ కాదు అన్న సందర్భంలో ఆ ప్లేస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి క్లియర్ ఇన్ఫర్మేషన్తో మీరు వెళ్తే ఏమాత్రం భయపడాల్సినటువంటి, అలాగే క్లియర్ రెగ్యులేషన్స్, రూల్స్ ఫాలో అవ్వండి. క్లియర్ ఏ వీసాపై వెళ్తున్నారన్న అంశం కూడా ముందు తెలుసుకోండి. సో ఈ విషయాలన్నీ తెలుసుకుని వెళ్తే మనం ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాధా గారు, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ. సో ఏదైతే అమెరికా వరుడు అనే కళ గత 50 ఏళ్ల నుంచి అమెరికా భారత్ సంబంధాలు మెరుగైన దృష్ట్యా 90స్లో ఈ ప్రభావం ఎక్కువ కనిపించింది. అమెరికా అల్లుడు అంటే చాలా గొప్పగా చూసే స్టేటస్ 90s నుంచి ప్రారంభమయ్యి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఏదైతే ట్రంప్ తీసుకొచ్చిన ఈ విధానాల వల్ల, ఈ పాలసీల వల్ల ఇప్పుడు ఆ అమెరికా అల్లుడు అనే స్టేటస్ మసకబారినట్టుగా కనిపిస్తూ ఉంది. సో అమెరికాలో సంబంధం చూసుకోవాలన్నా, అక్కడ మ్యాచెస్ కుదుర్చుకోవాలన్నా భయపడే పరిస్థితికి ఈ ట్రంప్ విధానాలు తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఎలా మన విద్యార్థులు కావచ్చు, మన ఉద్యోగస్తులు కావచ్చు మనుగడ సాగిస్తారు అనేది కూడా ప్రశ్నార్థకరంగా మారింది. ఫ్యూచర్లో ఎలాంటి పరిణామాలు కూడా మన ఉద్యోగస్తులు, మన ఎన్ఆర్ఐలు ఎదుర్కోబోతున్నారో కూడా భారత్ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 న్యూస్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.